ఏమిటమ్మా అలా చూస్తున్నారా? నువ్వు పెద్ద రాణివి కదూ, మీ నాన్నగారు పెద్ద రాజుగారు కదూ, మీకు పెద్ద ఏనుగుంది కదూ. ఏమున్నా నేనెవరైనా మీకు మాత్రం టీచర్నే. నువ్వు మాకు రాజా రాణి కథ చెప్తావు కదా, వాటిల్లో లాగా నువ్వు రాణివైతే రాజు ఉండాలి. ఆ రాజేడి? నేనేననుకుంటారా రే, ఆవిడ విసిగించగా వెళ్ళి ఏనుగుతో ఆడుకుంటారా? సీత, నేను వాళ్ళతో ఊరికి లేదు, నువ్వు రాణివి నే రాజునని నా మనసులో ఉద్దేశం అదే. నేను నిన్ను దారుణంగా ప్రేమించేస్తున్నాను అనుకో. సత్యంబాబు గారు. సత్యం బాబు ఏంటి, సింపుల్ గా సత్యం అనాలి. కాకపోతే శరీరం కొంచెం భారీ గాని వయసు జస్ట్ 40 లోపలే. కావాలంటే చిన్నపిల్లలాగా గెంతుతాడు. ఆడపిల్లని ఇన్ని రోజులు ఎలా చెప్పాలో తెలియలేదు. మీరంటే నాకు కూడా చచ్చేంత ఇష్టం. ఇంకా కానీ సీత, అన్ని నచ్చిన తర్వాత ఇంకా కలిసినందుకు మరిద్దరమే చిలకా గురికి. అది కాదండి, మీరు పైకి పసిపిల్లాళ్ళ కనిపించినా హత్యలు, దుర్మార్గాలు, దారుణాలు చేస్తుంటారని మీ ఇద్దరు తమ్ముళ్ళు చెప్పారండి. చెప్పారా? ఇంతవరకు చేయలేదు హత్యలు, ఇప్పుడు వాళ్ళిద్దరినే చేస్తాను హత్య. నిజంగా చెప్పారా? నిజంగానండి. నువ్వు అబద్ధం ఆడలే. అందుకే కాస్త సందేహిస్తున్నాను, సంకోచిస్తున్నాను. లేకపోతే ఎప్పుడో ఇదాన్ని పెదాన్ని. ఒరే బచ్చా నా కొడకలారా, నాకొచ్చే అవకాశాన్ని చెడగొట్టాలని చూస్తారా? చెప్తాను మీ పని. పెద్దన్న వల్ల పడ్డాడా, మిగతా ఇద్దరి మీద మండి పడుతున్నాడు. మండితే మండిపోయి రెండో వారి సంగతి చూడు. అది కాదండి, మరేమో మీ అన్నయ్య గారు తమ్ముడు మీ గురించి మరీ దారుణంగా చెప్పారండి. మీరేమో హత్యలు, మోసాలు చేశారట. సొమ్ము కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపే. అన్ని కోత కూర్చారు వాళ్ళిద్దరు. వాళ్ళ సంగతి ఏం చూస్తాను సీత, ఇవన్నీ నువ్వే మనసులో పెట్టుకోవచ్చు. వాళ్ళు పొరపాటు చేస్తామని నీ కాళ్ళు పట్టించి చాలా చెప్పిస్తాను. అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. పెద్దోడా బుల్లోడా, మీకు డిస్కషన్ పెట్టించి మీ సంగతి తేలుస్తాను. అయ్య బాబోయ్, నిజంగానే రాణి, మనం పెళ్లి చేసుకుందామా? నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు హంతకులని, దుర్మార్గులని మీ అన్నయ్య చెప్పారు. అందుకే కాస్త భయంగా ఉంది. మా నాన్నగారిని కలవాలి, వస్తాను. ఒరే పెద్దోడా చిన్నోడా, మహారాజుకు అల్లుండయ్యే భాగ్యం నాకు పడుతుందని నా మీద బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారా? ఏనుగుడు కడిగేసి వచ్చి చెప్తాను రా మీ పని. ఇక ఇప్పుడు ముగ్గురు స్టేజ్ మీదకి వచ్చి చిందులు మొదలెడతారు. అదే మన కథకి పతాక సన్నివేశం అవుతుంది. నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు